షర్మిలక్క ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా షర్మిలక్కని తీసేయడం అనేది చాలా బాధాకరంగా అనిపించింది. షర్మిల గారి కోసమే మేము రావడం జరిగింది, ఆమె లేదు. సో ఇది వైఎస్ఆర్ పార్టీ కుట్రగా భావించడం అనేది మేము జరుగుతోంది. సో షర్మిల గారు లేరు. అలాగే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడానికి భయపడ్డారా ఏంటి థియేటర్లో? ఆయన పేరే ఎత్తలేదు, ఆయన ఊసే ఎత్తలేదు. ఏ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే భయపడ్డారా? నెక్స్ట్ ఎలక్షన్కి ఏమైనా భయం ఉందా? ఆయన పేర్లు ఎందుకు ఎత్తలేదు? ఇది ఒక క్వశ్చన్ ఉండిపోయిందన్న. అండ్ జగన్ గారు అంత మంచి నాయకుడు అయితే, మాట తప్పని మడవ తిప్పని రాజశేఖర రెడ్డి గారు కొడుకే అయితే నవరత్నాల్లో ఏ రత్నం పూర్తి చేశారో చెప్పాలని కోరుకుంటున్నాం. లేనివి చూపించి జనాల్ని మభ్యపెట్టొద్దు. డైరెక్టర్లకి చేసే మనవి ఒకటే, ఉన్నవి చూపించండి. రాజకీయాల పరంగా వెళ్తున్నప్పుడు ఉన్నవి చూపించండి. సినిమా చాలా బాగుంది, సినిమా పరంగా చాలా బాగుంది, కానీ రాజకీయ పరంగా వర్తబుల్ అయితే కాదు. అదైతే చెప్పదలుచుకున్నాను అన్న. రాజకీయంగా నువ్వు తీయాలి అనుకున్నప్పుడు నిజంగా జరిగింది చూపించు. చాలా మిస్ అయ్యాయి. 7 దగ్గర ఓట్ల సంతకాలు తీసుకున్నది మిస్ అయింది, దాన్ని వేరేలాగా మార్చారు. కోడికత్తి సీన్ గారిది మిస్ అయింది. పొడిచిన తర్వాత ఆయన ఏమైపోయాడు? మరి కోడికత్తి సీన్ బయటికి తీసుకొచ్చి ఆయనకు పదవి ఇచ్చాడు, అది చూపించలేదు. మరి ఇవన్నీ ఎక్కడికి పోయాయి? నిజంగా నువ్వు రాజకీయం తీయాలనుకున్నప్పుడు ఇవన్నీ పాయింట్స్ ఎక్కడికి పోయాయి? ఇవన్నీ గుర్తుపెట్టి జనాలను పిచ్చోళ్ళని చేయకుండా సినిమాలు తీయమని కోరుకుంటున్నాం. ఇప్పుడు మూవీ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉందంటే తన అభిమాన నాయకుడిని, మన మహిరావు అభిమాన నాయకుడిని ఏ విధంగా అయితే ఎక్స్పోజ్ చేశాడు, అదే అభిమానంగా మనం కూడా చూడాలని చూపించాడు. అంతే విధంగా ఆ రోజు ఆ నాటి పరిస్థితులు చూసుకొని రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందో, కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా నిలబెట్టారు, అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీని ఎంతగానో కుంగదీసినా కానీ ఏమాత్రం భయపడకుండా 170 స్థానాలకి 151 స్థానాలకి తన విజయ సంకల్పం ఎలా ఉందో ఈ సినిమా ద్వారా చూపించారు. ప్రతి ఒక్క జగనన్న అభిమాని, అదేవిధంగా ప్రతి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అభిమానులు మాత్రమే జగనన్న అభిమానులు మాత్రం కాళ్ళ ఎగరేసుకొని చెప్పొచ్చు, జగనన్న సినిమా కాదు మా సినిమా అని చెప్పొచ్చు. జై జగన్. ఎలక్షన్స్ కోసమే రిలీజ్ చేశారంటున్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆపేశారు, ఇదేమో రిలీజ్ చేశారు. మరి దానికి అంటే అది రామ్ గోపాల్ వర్మ తీసేదైతే ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఈ మూవీ చూస్తే మాత్రం మూవీ డ్రామాటిక్ ప్లస్ మూవీ విధంగా ఉంది, ఒక ఎమోషన్తో ఉంది. ఇక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేసి ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేసింది లేదు. ఓన్లీ జగనన్న గొప్పతనం, ఆయన యొక్క దృఢ సంకల్పం మాత్రమే చూపించారు. కానీ మహిరావు గారు ఇందులో ఒక వ్యక్తి తప్పు, ఒక వ్యక్తి అని చెప్పలేదు. మా సంకల్పం ఎలాంటిది, మా నమ్ముకున్న నాయకుడు ఎలా ఉన్నాడని క్లియర్ కట్గా చూపించారు. సోనియా గాంధీ క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. షర్మిల గారి క్యారెక్టర్ ఇందులో చూపించారు. అది ఇందులో ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేసింది ఏదీ లేదు. జగన్ గారి సంకల్పం, ఆయన మొండితనం, ఒక కడపోడిని కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన ఒక వాగ్వాదం, అలానే కాంగ్రెస్ పార్టీని కూడా ఇక్కడ తక్కువ చేసింది లేదు. వాళ్ళ డిసప్పాయింట్నెస్ కానీ వీళ్ళది కానీ చూసి చెప్పారు. చాలా అద్భుతంగా తీశారు మహిరావు గారు. జగన్ గారి గొప్పతనం చూశారు, వాళ్ళ సంకల్పం చూశారు. ఇందులో ఇంకేమి ఇవ్వలేదు.